ఆంధ్రజ్యోతి రిపోర్టర్లు అంటే ఎవరు వచ్చినా సరే ఇక మేము వాళ్ళని దేవుళ్ళలాగా చూడాల్సి వచ్చింది, మంత్రిని చూసినట్టు చూడాల్సి వచ్చింది, వాళ్ళు మా మీద రుబాబులు జలాయించేవాళ్ళు అని చెప్పేవాళ్ళు అనమాట. అంటే వాళ్ళు వస్తే ఇక అప్పటి నుంచి వాళ్ళు మీడియాని శాంతం వెధవాయిత్వం లాగా చూడటం ప్రారంభించారు. ఎందుకని రాజశేఖర రెడ్డి వచ్చాక మీడియాని అసలు పట్టించుకోలేదు. అంటే మీడియా వాళ్ళు చెప్పినంత మాత్రాన వార్తలు అతనేం యాక్షన్ తీసుకునేవాడు కాదు. అదే అంతకుముందు చంద్రబాబు గారి దాంట్లో పత్రికలో కానీ టీవీలో కానీ వార్త వచ్చిందంటే తీసేస్తారు. అంటే మీడియా వెళ్ళి బాబు గారి పేరుతో అక్కడ దందా చేస్తుంది. ఇప్పుడు అదే పని మళ్ళీ ప్రారంభమైంది. చివరికి ఇవాళ ఇద్దరు అధికారుల మధ్య గొడవ ఉంటుందండి. వెరీ సింపుల్, ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, సుబ్బారావు అనేటటువంటి అధికారి రామారావు అనే అధికారికి కోపం ఉంది. వాస్తవంగా ఇళ్లలో ఎవడు ఏ పార్టీకి సంబంధించినోడు కాదు, ప్రభుత్వ ఉద్యోగి, ఓటు ఎవరికి వేస్తాడో వాళ్ళ పర్సనల్, ఎవరు అధికారులు ఉంటే వాళ్ళతోనే రేపో మెయింటైన్ చేస్తారు. ఇప్పుడు రామారావుకి తను కోరుకున్నటువంటి పదవి వచ్చింది, సుబ్బారావు కూడా అది ఆశించాడు, రాలేదు. ఈ సుబ్బారావు ఏం చేస్తాడు, ఆంధ్రజ్యోతితో ఈనాడు రిపోర్టర్ను పట్టుకుంటాడు. వాళ్ళకి డబ్బులు ఇస్తారని నేను చెప్పను. ఓ రిపోర్టర్కి ఒక కొత్త మ్యాటర్ వచ్చిందంటే మనం ఎలా ఉంటుంది సైకలాజికల్గా ఫీలింగ్, తృప్తి పడిపోతాం. దాంతో ఇతను ఏం చేస్తాడు, అవతలోడు వైసీపీ వాడండి, జగన్ టైంలో సజ్జల పక్కనకి వెళ్ళి ఫోటో కూడా దిగాడండి అని చెప్పి కావాలంటే ఫోటో కూడా ఇస్తాడు. ఇప్పుడు ఎవడు అధికారులు ఉంటే, ఇప్పుడు వీళ్ళు ఉంటే వీళ్ళ వెనకాల ఫోటో దిగరా, వీళ్ళతో పాటు దిగరా, అట్లాంటిది ఒకటి చెప్పేసి వాళ్ళకి